హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వికీ వాళ్ళ ఇంటికి స్వామీజీ వచ్చి పద్మావతి వికీ ఇద్దరు కలిసి శివుడి పూజ చేయాలి అని చెప్తాడు. అప్పుడే మీ ఇంట్లో శాంతి జరుగుతుంది లేదా మీ ఇంట్లో అనర్థాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి వెళ్ళిపోతాడు. దీంతో విక్కీ వాళ్ళ బాబాయ్ రేపే మీ ఇద్దరు ఆ పూజ చేయండి అని చెప్తాడు. దీనికి విక్కీ ఏం అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీకి పూజ ఇష్టం లేనట్టుంది అని కుచలా అంటుంది. ఈ పూజ ఖచ్చితంగా జరగాలి అని అరవింద అంటుంది. ఇంకా పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్లి పూజ గురించి ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నాకు ఈ పూజ చేయడం ఇష్టం లేదు, నన్ను ఇరిటేట్ చేయకు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని విక్కీ సీరియస్ అవుతాడు. ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. విక్కీ పూజ ఒప్పుకున్నాడా అని పద్మావతిని అడుగుతారు. దీనికి పద్మావతి సైలెంట్ గా ఉంటుంది. చెప్పాను కదా నేను ముందే విక్కీకి పూజ ఇష్టం లేదు అని కుచలా అంటుంది. ఇంతలో విక్కీ వస్తాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్తాడు. అదేంట్రా ఇంట్లో పూజ పెట్టుకుని ఆఫీస్ అంటావు, పూజ చేశాక వెళ్ళు అని విక్కీ వాళ్ళ బాబాయ్ అంటాడు. లేదు నాకు పని ఉంది అని చెప్పి విక్కీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా చేసిన ఏర్పాట్లను తీసేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని కుచలా అంటుంది. అవసరం లేదు, ఆయన ఖచ్చితంగా వస్తారు, నేను రప్పిస్తాను, నేను తీసుకువస్తాను, నా మీద నిజంగా ప్రేమ ఉంటే, నాది నిజమైన ప్రేమ అయితే ఆయన పూజ టైం వరకు ఖచ్చితంగా వస్తారు అని పద్మావతి చెప్తుంది. మరోవైపు మురళి ఈ పూజ ఎలా జరుగుతుందో, విక్కీ ఎలా వస్తాడో నేను కూడా చూస్తాను, అసలు ఈ పూజ జరగనివ్వకుండా చేస్తాను అని మురళి అంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.